ఎమ్మెల్సీ ఎన్నికలపైన తాజా సర్వేలో షాకింగ్ ఫలితాలు. 77 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆసక్తి రేపుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలపైన తాజా సర్వేలో అధికార పార్టీకి మింగుడు పడని ఫలితాలు వెల్లడయ్యాయి. తెలంగాణ శాసన మండలిలో పట్టభద్రుల కోటాలో 3 ఎమ్మెల్సీ స్థానాలుండగా ప్రస్తుతం 2 స్థానాలకు సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్ర శాసనసభలో 119 నియోజకవర్గాలకు గాను 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పట్టభద్రుల ఎన్నికల సందడి నెలకొంది. రాష్ట్రంలో 65% నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతుండటంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికలు జరిగే నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానం, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానాల్లో ఓటర్ల సంఖ్య సుమారు 11 లక్షలుండగా కొత్త జిల్లాల పరంగా చూస్తే 21 జిల్లాల్లో ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. ఇక టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ జిల్లాల పరిధిలో 77కు గాను 64 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం స్థానం నుంచి 29 మంది ఎమ్మెల్యేలుండగా హైదరాబాద్, రంగారెడ్డి నుంచి 35 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలున్నారు. పార్టీ క్యాడర్ చెదిరిపోకూడదు అన్న ఉద్దేశంతో ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల బరిలో దిగాయి. హైదరాబాద్, రంగారెడ్డి స్థానంలో మిత్రపక్షం ఎంఐఎం నుంచి కూడా 7 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ స్థానంలో 5.60 లక్షల మంది ఓటర్లుగా నమోదైనట్లు తెలుస్తోంది. అయినా గతంలో ఎప్పుడూ ఈ స్థానంలో టీఆర్ఎస్ గెలిచిన దాఖలాలు లేవు. ముందు నుండి ఈ స్థానంలో పోటీకి దూరంగా ఉండాలని టీఆర్ఎస్ అనుకున్నా ఆఖరి నిమిషంలో పివి కుమార్తె వాణిని అభ్యర్థిగా ప్రకటించారు సీఎం కేసీఆర్. ఈ స్థానం కంటే నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంపైనే అధికార పార్టీ ఎక్కువ ఫోకస్ పెట్టింది. ప్రతి 50 మంది ఓటర్లకు 1 ఇన్ఛార్జ్ చొప్పున బాధ్యతలు అప్పగించి ఎన్నికల ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ స్థానం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మరోసారి బరిలో దిగారు. మరోపక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ వ్యూహం రచిస్తోంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాష్ట్రంలోని దాదాపు సగం నియోజకవర్గాలకు చెందిన పట్టభద్రులు ఓటు వేయనుండటంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి ఫలితాలు రాబట్టుకోవాలనే కోణంలో టీపీసీసీ నేతలు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల్లో ఈ రెండింటిలో 1 స్థానాన్నైనా ఖచ్చితంగా గెలవాల్సిన అనివార్య పరిస్థితుల్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న నిరుద్యోగ, ఉపాధ్యాయ, ఉద్యోగ వ్యతిరేక విధానాలపై ప్రచారం చేసి ఓట్లను రాబట్టుకోవాలని చూస్తోంది. పార్టీ అభ్యర్థులు రాములు నాయక్, చిన్నారెడ్డిలు ఇప్పటికే ప్రచార పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల ఫలితాలతో ఊపు మీదున్న బీజేపీ కూడా 2 సీట్లపై గట్టిగానే ఫోకస్ పెట్టింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్సీ సీటు గతంలోనూ విజయం సాధించడంతో మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రామచంద్రరావుని బరిలో దించింది. ఇక ఖమ్మం, వరంగల్ స్థానం నుంచి ప్రేమేందర్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించిన సిట్టింగ్ సీట్ అయిన హైదరాబాద్ ఎమ్మెల్సీ సీటుపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది బీజేపీ. ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ పివి కుమార్తెను బరిలో దించడంతో ఇంకాస్త ఎక్కువ దృష్టి పెట్టింది. 77 నియోజకవర్గాల్లో ఫలితాలు ఈ ఎన్నిక ద్వారా ప్రతిబింబిస్తుండటంతో కమలదళం కూడా ఎన్నికల ప్రచార సరళిపై వ్యూహాలు రూపొందిస్తోంది. మరోవైపు అనేక మంది స్వతంత్రులు బరిలో ఉన్నా తీన్మార్ మల్లన్న, రాణి రుద్రమదేవి, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ప్రధాన పార్టీలకు గట్టి పోటీనిస్తున్నారు. అయితే అనేక సర్వే సంస్థలు చేసిన సర్వే ఫలితాల ప్రకారం ఈసారి అధికార టీఆర్ఎస్ పార్టీ 2 ఎమ్మెల్సీ స్థానాల్లో ఓటమి పాలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. దాదాపు అన్ని సర్వే సంస్థల సర్వే రిపోర్ట్ల ప్రకారం నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానంలో తీన్మార్ మల్లన్నకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు మెజారిటీ సర్వే ఫలితాలలో వెల్లడవుతోంది. ఇక రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు గెలుస్తారు అని సర్వే రిపోర్ట్లు చెప్తున్నాయి. మొత్తం మీద మరోసారి కాంగ్రెస్ కి చేదు ఫలితాలు ఎదుర్కాబోతున్నాయి అనేది నిజం. ఇక అధికార టీఆర్ఎస్ పార్టీ గతంలోనూ రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్ స్థానంలో వరుస పరాజయం పాలవుతూ వస్తుంది. ఇప్పుడు అనూహ్యంగా సిట్టింగ్ స్థానమైన నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎమ్మెల్సీ స్థానాల్లో కూడా టీఆర్ఎస్ ఓటమి పాలు కాబోతుంది అని మెజారిటీ సర్వే రిపోర్ట్లు తేల్చేశాయి. అసలే దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలతో వరుస పరాజయాలు మూటగట్టుకుంటున్న అధికార టీఆర్ఎస్ కి ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ మరోసారి పరాజయం తప్పదు అని దాదాపు అన్ని సర్వే ఫలితాలు తేల్చేశాయి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.
అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.